Welcome to V Chemistry Hub. In this video, I am discussing crossed aldol condensation. Cross aldol condensation. సో క్రాస్ ఆల్డోల్ కండెన్సేషన్ని క్లైజెన్ స్మిత్ రియాక్షన్ అని కూడా అంటాము. సో నేను బిఫోర్ వీడియోలో ఆల్డోల్ కండెన్సేషన్ అంటే ఏంటి, దాని మెకానిజం, టైప్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీరు అది చూడకపోతే చూడండి. సో క్రాస్డ్ ఆల్డోల్ కండెన్సేషన్ అంటే దీన్ని క్లైజెన్ స్మిత్ రియాక్షన్ అని కూడా అంటాము. సో క్రాస్డ్ ఆల్డోల్ కండెన్సేషన్, మన ఆల్డోల్ కండెన్సేషన్లో సేమ్ ఆల్డిహైడ్ని తీసుకొని టూ డిఫరెంట్ ఆర్ సేమ్ ఆల్డిహైడ్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసాము. బట్ ఇక్కడ క్రాస్డ్ ఆల్డోల్ కండెన్సేషన్ అంటే క్రాస్. సో ఏంటి ఇక్కడ క్రాస్ ఆల్డోల్ కండెన్సేషన్ అంటే ఏంటి, ఆల్డిహైడ్ అండ్ కీటోన్ని కన్సిడర్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ ఆల్డోల్ కండెన్సేషన్ కెన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ an aldehyde and a ketone. సో అందుకోసం దీన్ని క్రాస్ ఆల్డోల్ కండెన్సేషన్ అన్నాము. సో దీన్ని క్లైజెన్ స్మిత్ రియాక్షన్ అని కూడా అంటాము. క్రాస్ ఆల్డోల్ ఆల్డిహైడ్ అండ్ కీటోన్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఆల్డిహైడ్ అండ్ ఎసిటోన్. సో ఆల్డిహైడ్ సి డబల్ బాండ్ ఓ డైరెక్ట్లీ అటాచ్డ్ టు హైడ్రోజన్. సో ఇది ఆల్డిహైడ్ అవుతుంది. అండ్ సి డబల్ సో ఇక్కడ కీటోన్ మనం ఎసిటోన్ కన్సిడర్ చేసుకున్నాము. సి డబల్ బాండ్ అటాచ్డ్ టు ఆల్కైల్ గ్రూప్స్. సో దీన్ని మనం 10% NaOH ఆల్కలీ బేస్తో ట్రీట్ చేస్తున్నాము. సో మనకి ఇక్కడ 4 హైడ్రాక్సీ 2 పెంటనోన్ ఫార్మేషన్ అయింది. సో ఇక్కడ కూడా ఇది ఆల్డోలే ఫార్మేషన్ అయింది, ఆల్డోల్ ఆల్డిహైడ్. సో ఇక్కడ మనకి కీటోన్లా ఫార్మేషన్ అయింది, CH3 విత్ ఏ ఆల్కహాల్. సో దీన్ని కూడా మనం క్రాస్ ఆల్డోల్ కండెన్సేషన్ ప్రోడక్ట్ అని చెప్తాము. సో దీని మెకానిజం చూద్దాము. సో ఈ ఎసిటాల్డిహైడ్ ప్లస్ ఎసిటోన్ తీసుకుంటే మనకి ప్రోడక్ట్ వచ్చింది. దీన్ని మనం 2 వేస్లో చేయొచ్చు. సో ఫస్ట్ వేలో ఏంటంటే మనం ఎసిటాల్డిహైడ్ తీసుకొని దాని నుంచి ఆల్ఫా హైడ్రోజన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వేలో తీసుకుంటే ఎసిటాల్డిహైడ్ తీసుకుందాము. సో దీన్ని ఏం చేస్తున్నాము, NaOHతో ట్రీట్ చేస్తున్నాము. సో NaOH డిసోసియేట్ అయ్యి Na ప్లస్ OH మైనస్. సో ఇక్కడ నుంచి ఆల్ఫా కార్బన్ నుంచి ఆల్ఫా హైడ్రోజన్ అనేది వాటర్ మాలిక్యూల్కి ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి హైడ్రోజన్, ఇక్కడ నుంచి OH మైనస్. సో వాటర్ మాలిక్యూల్గా ఎలిమినేట్ అయిపోతే మనకి కార్బానయాన్ ఫార్మేషన్ అవుతుంది, CH2 విత్ ఏ నెగిటివ్ చార్జ్, C డబల్ బాండ్ O విత్ హైడ్రోజన్. సో ఇక్కడ మనకి కార్బానయాన్ ఫార్మేషన్ అయింది. సో ఇక్కడ ఫామ్ అయిన కార్బానయాన్ని మనం ఎసిటోన్తో ట్రీట్ చేస్తాము. సో దీన్ని ఎసిటోన్తో ట్రీట్ చేస్తే CH3 C డబల్ బాండ్ O CH3. సో ఎసిటోన్తో రియాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఏం అవ్వాలి, ఈ ఆక్సిజన్కి డబుల్ బాండ్ అనేది షిఫ్ట్ అవుతుంది. సో ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ పాజిటివ్ ఛార్జ్డ్ కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ కార్బన్కి సిగ్మా బాండ్ ఫార్మేషన్ అనేది అవుతుంది. CH3 C విత్ ఆక్సిజన్ విత్ ఏ నెగిటివ్ ఛార్జ్, CH3 CH2 C డబల్ బాండ్ O హైడ్రోజన్. సో మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ కార్బానయోన్ ఫార్మేషన్ అయింది. నెక్స్ట్ స్టెప్లో ఏంటి, హైడ్రాలసిస్ చేస్తున్నాము, వాటర్ మాలిక్యూల్తో ట్రీట్ చేస్తున్నాము. H ప్లస్ అండ్ OH మైనస్. సో ఇక్కడ H ప్లస్ వెళ్ళి O మైనస్ దగ్గర అటాక్ అవుతుంది. సో CH3 OH CH2 C డబల్ బాండ్ OH CH3. సో ఇక్కడ మనకి ఫార్మేషన్ అయ్యింది. సో ఇదేంటి, వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆల్డోల్ ఫార్మేషన్ అయ్యింది. సో దీన్ని మనం డీహైడ్రేషన్ చేస్తే, వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ చేస్తే, సో ఇక్కడ నుంచి OH అండ్ ఇక్కడ అడ్జసెంట్ కార్బన్ ఉన్న హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ చేస్తే CH3 CH3 డబల్ బాండ్. సో OH అండ్ హైడ్రోజన్ డబల్ బాండ్, 1 హైడ్రోజన్ రిమూవ్ అయింది. సో C డబల్ బాండ్ O H. సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఫార్మేషన్ అయింది. సో ఇది ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్, ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్. సో ఇది వన్ ఆఫ్ ద ఒక వేలో, అది మనం ఏం తీసుకున్నాము, ఆల్డిహైడ్ నుంచి ఆల్ఫా కార్బన్ ప్రోటాన్ తీసుకొని అయనైజేషన్ చేసాము. సో ఇది వన్ ఆఫ్ ద ప్రాసెస్. సేమ్ ఇలానే మనం ఫస్ట్ ఎసిటోన్ తీసుకుందాం. ఫస్ట్ మాలిక్యూల్గా ఎసిటోన్ నుంచి మనం ప్రోటాన్ ఆల్ఫా కార్బన్ నుంచి ఆల్ఫా హైడ్రోజన్ తీసుకొని చేయొచ్చు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎసిటోన్ తీసుకున్నాము. సో దీన్ని NaOHతో ట్రీట్ చేస్తున్నాము.
సో ఎసిటోన్లో ఫస్ట్ ఆల్ఫా కార్బన్ నుంచి ఆల్ఫా హైడ్రోజన్ మనం తీసుకుంటున్నాము. వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవుతుంది. ఇక్కడ నుంచి వన్ ఆఫ్ ద ప్రోటాన్ ఆల్ఫా కార్బన్ అండ్ ఇక్కడ నుంచి OH మైనస్ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవుతుంది. సో కార్బానయాన్ ఫార్మేషన్ అవుతుంది. C డబల్ బాండ్ O CH3. సో ఇక్కడ మనకి ఫార్మేషన్ అయిన కార్బానయాన్ని మనం ఎసిటాల్డిహైడ్తో ట్రీట్ చేస్తాము. CH3 C డబల్ బాండ్ O H. సో ఇది రియాక్ట్ అవ్వాలంటే మనకి ఈ C డబల్ బాండ్ O ఆక్సిజన్కి షిఫ్ట్ అవుతుంది. సో ఆక్సిజన్ విల్ గెట్స్ ఎ నెగిటివ్ ఛార్జ్, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ ఫార్మేషన్ అవుతుంది, ఎక్వైర్ అవుతుంది. సో ఇక్కడ ఫామ్ అయిన పాజిటివ్ ఛార్జ్ అండ్ ఇక్కడ కార్బన్కి ఉన్న నెగిటివ్ ఛార్జ్ మధ్యలో సిగ్మా బాండ్ ఫార్మేషన్ అవుతుంది. సో CH3 ఆక్సిజన్ విత్ ఎ నెగిటివ్ ఛార్జ్ CH. సో ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్. సో CH2 C డబల్ బాండ్ O CH3. ఓకే. సో నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాము, హైడ్రాలసిస్ చేస్తాము, వాటర్ మాలిక్యూల్తో ట్రీట్ చేస్తాము. సో వాటర్ మాలిక్యూల్తో ట్రీట్ చేసినప్పుడు H ప్లస్ అండ్ OH మైనస్ కదా. సో ఈ H ప్లస్ వెళ్ళి ఈ O మైనస్ పైన యాడ్ అవుతుంది. CH3 CHOH CH2 C డబల్ బాండ్ O CH3. సో ఇక్కడ ఆల్డోల్ ఫార్మేషన్ అయ్యింది. సో అగైన్ మనం ఇక్కడ డిహైడ్రేషన్ చేస్తాము. వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అయితే OH అండ్ ఇక్కడ నుంచి వన్ ఆఫ్ ద హైడ్రోజన్ ఎలిమినేట్ అవుతుంది. సో CH3 CH డబల్ బాండ్ CH C డబల్ బాండ్ O CH3. సో ఇక్కడ మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ ఫార్మేషన్ అయింది. సో మనకి ఫస్ట్ వేలో ఇక్కడ ఫస్ట్ ఆల్డిహైడ్ తీసుకొని ఫస్ట్ రియాక్టెంట్గా మనకి ప్రోడక్ట్ ఏమొచ్చి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఆల్డిహైడ్ వచ్చింది. అలానే మనం కీటోన్ తీసుకుంటే మనకి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ ఫార్మేషన్ అయింది. సో సెకండ్ మెథడ్ ఏంటంటే మనం తీసుకునే ఆల్డిహైడ్ అండ్ కీటోన్లో ఓన్లీ ఒక్క దాంట్లోనే ఇదర్ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్లో ఒక్క దాంట్లో మాత్రమే ఆల్ఫా హైడ్రోజన్ ప్రెజెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనం బెంజాల్డిహైడ్ అండ్ ఎసిటోన్ కన్సిడర్ చేసుకున్నాము. సో ఇక్కడ బెంజాల్డిహైడ్లో ఆల్ఫా హైడ్రోజన్ అనేది లేదు, ఎసిటోన్లో ఆల్ఫా హైడ్రోజన్ ఉంది. సో ఎందుకు లేదంటే ఇక్కడ చూడండి, కార్బన్కి 4 వ్యాలెన్సీ 4 మొత్తం బెంజిన్లో ఫార్మేషన్లోనే కార్బన్కి అటాచ్ అయ్యింది. సో ఆల్ఫా హైడ్రోజన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో మనకి ఆల్ఫా హైడ్రోజన్ లేకుండా అండ్ ఓన్లీ మనం తీసుకునే రియాక్టెంట్స్లో ఒక్కదానికి మాత్రమే ఆల్ఫా హైడ్రోజన్ ఉంటుంది. సో అలాంటి టైంలో మనకు ఓన్లీ 1 ప్రోడక్ట్ మాత్రమే ఫామ్ అవుతుంది. సో దీని మెకానిజం చూద్దాము. సో బెంజాల్డిహైడ్ ప్లస్ ఎసిటోన్ తీసుకుంటే మనకు ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్ ఫార్మేషన్ అయింది. సో ఇది మెకానిజం చూస్తే, సో ఇక్కడ మనకు ఆల్ఫా హైడ్రోజన్ ఎక్కడుంది, ఎసిటోన్లో ఉంది. సో ఫస్ట్ ఎసిటోన్ తీసుకుంటాము. సో ఎసిటోన్ తీసుకొని మనం NaOHతో ట్రీట్ చేస్తాము. సో Na ప్లస్ OH మైనస్. సో ఇక్కడ నుంచి ఆల్ఫా హైడ్రోజన్ నుంచి H అండ్ ఇక్కడ NaOH నుంచి OH మైనస్ వాటర్ మాలిక్యూల్ ఎలిమినేట్ అవుతుంది. సో మైనస్ H2O. సో CH3 C డబల్ బాండ్ O CH2 నెగిటివ్ చార్జ్ కార్బానయాన్ ఫార్మేషన్ అయ్యింది. సో ఈ ఫార్మేషన్ అయిన కార్బానయాన్ మనం తీసుకునే బెంజాల్డిహైడ్తో రియాక్ట్ అవుతుంది. C6H5 C డబల్ బాండ్ O H. సో ఇది రియాక్ట్ అవ్వాలంటే C డబల్ బాండ్ O ఈ పై బాండ్ అనేది ఆక్సిజన్కి షిఫ్ట్ అవుతుంది. సో ఆక్సిజన్ విల్ గెట్స్ ఎ నెగిటివ్ ఛార్జ్, కార్బన్ ఎక్వైర్స్ పాజిటివ్ ఛార్జ్. సో ఈ పాజిటివ్ ఛార్జ్డ్ కార్బన్ అండ్ నెగిటివ్ ఛార్జ్డ్ కార్బన్కి మధ్యలో బాండ్ ఫార్మేషన్ అవుతుంది. సో CH3 C డబల్ బాండ్ O CH2 CO మైనస్ CH C6H5. సో ఇది ఫార్మేషన్ అయింది. సో ఇమీడియట్గా మనం ఏం చేస్తాము, హైడ్రాలిసిస్ చేస్తాము, వాటర్ మాలిక్యూల్తో ట్రీట్ చేస్తాం. H ప్లస్ OH మైనస్. సో ఇది ట్రీట్ అయినప్పుడు ఇక్కడ నుంచి H ప్లస్ వెళ్ళి ఈ O మైనస్ పైన అటాక్ అవుతుంది. CH3 C డబల్ బాండ్ O. సో CH3 C డబల్ బాండ్ O CH2 CHOH C6H5. సో నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే డీహైడ్రేషన్ అవుతుంది, మైనస్ వాటర్ మాలిక్యూల్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. అంటే ఎలా అవుతుంది, సో ఇక్కడ ఆల్ఫా కార్బన్ నుంచి ఒక ప్రోటాన్, బీటా కార్బన్ నుంచి OH మైనస్ H2O అవుతుంది. సో మనకి ప్రోడక్ట్ అనేది CH3 C డబల్ బాండ్ O CH డబల్ బాండ్ CH బాండ్ C6H5. సో C డబల్ బాండ్ ఓకే ఎడ్జసెంట్ కార్బన్ ఆల్ఫా కార్బన్ బీటా కార్బన్. సో ఆల్ఫా బీటా
డబుల్ బాండ్ ప్రెసెంట్ అయింది కనుక అన్సాచురేటెడ్, ఇది కీటోన్. సో ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కీటోన్. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్. అది కూడా ఎప్పుడు అప్లై అవుతుంది అంటే ఓన్లీ 1 ఆల్ఫా హైడ్రోజన్ ప్రెసెంట్ అయి ఉంటాయి. అంటే మనం తీసుకునే రియాక్టెంట్స్లో వన్ ఆఫ్ ద రియాక్టెంట్కి మాత్రమే ఆల్ఫా హైడ్రోజన్ ప్రెసెంట్ అయితే ఈ మెథడ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో మనం ముందు చూసిన మెథడ్ ఏంటంటే తీసుకునే బోత్ రియాక్టెంట్స్ రెండింటిలోని ఆల్ఫా హైడ్రోజన్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. సో 2 ప్రోడక్ట్స్ ఫార్మేషన్ అవుతాయి. ఓన్లీ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఉంటే ఓన్లీ 1 ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది క్రాస్ ఆల్డోల్ కండెన్సేషన్. సో దీన్ని క్లైజన్ స్మిత్ రియాక్షన్ అని కూడా అంటారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.